Welcome to the TollyTube. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జనసేన పార్టీ సభ్యులు ఆసుపత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. 2 రాష్ట్రాలలో బాణుడు బగబగ మండుతున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు ప్రజలపై పంజా విసురుతున్నాయి. ఇక మరో 2 రోజులలో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నాయకులు పగలనక రేయనక వీలైన ఎక్కువ సభలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలిసిన వెంటనే బాబాయ్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరామర్శించారు. విజయవాడలోని జనసేన అధినేత నివాసానికి రామ్ చరణ్ వెళ్లాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశాడు. పవన్ చాలా బలహీనంగా ఉన్నారని చరణ్ చెప్పాడు. వేడి తీవ్రంగా ఉండటంతో ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని డాక్టర్లు సూచించారు. కానీ బాబాయ్ మాత్రం ప్రచారం నిర్వహించడానికి మాత్రమే మొగ్గు చూపుతున్నారని చరణ్ తెలిపారు. ప్రచారం గడువు తేదీ త్వరలోనే ముగుస్తున్న కారణంగా అనకాపల్లి పెందుర్తిలో ప్రచారం నిర్వహించాలని బాబాయ్ నిర్ణయించుకున్నారు. వైద్య నిపుణుల బృందం వెంట వస్తానని చెప్పినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజా సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పవన్ ను డాక్టర్ పరీక్షిస్తున్న ఫోటోను రామ్ చరణ్ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. శుక్రవారం విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం పవన్ కళ్యాణ్ వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. గన్నవరం విమానాశ్రయంలో కళ్ళు తిరిగి పడిపోవటంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించారు. డాక్టర్లు పవన్ కు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ ఆదివారం రాత్రి తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. చేతికి సెలైన్ సూదితోనే ఆయన ప్రచారానికి హాజరయ్యారు. పవన్ బాడీలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోవడంతో ఆయన మరింత బలహీనంగా అయిపోయాడని వైద్యులు చెప్పారు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత కారణంగా ఎన్నికల ప్రచారంలో స్వల్ప విరామం ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. దీనికి పవన్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. మరి ఏది ఏమైనా పవన్ త్వరగా కోలుకొని ప్రచారంలో పాల్గొనాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.